ఓకే మేడం, ఈరోజు సిపిఆర్ ఇది, రేపటి సిపిఆర్ చూద్దాం. ఫస్ట్ రేపటి సిపిఆర్ కావాలి. చెప్పానా మేడం, మోస్ట్ ప్రాబబ్లీ నారో సిపిఆర్ ఉంటది రేపు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు ఏంటంటే ఓపెన్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది సార్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ ఓపెనింగ్ దగ్గర కానీ క్లోజ్ అయితే నెక్స్ట్ డే నారో సిపిఆర్ వస్తుంది. నెక్స్ట్ రోజు ఈజీగా 1000 పాయింట్స్ వెళ్ళడానికి ఛాన్సెస్. నేను ఎప్పుడు చూసినా ఓపెనింగ్ దగ్గర కానీ క్లోజ్ అయిన దగ్గర తర్వాత రోజు 99% 100 పాయింట్స్ మూవ్మెంట్ ఉంటది. ఒక 100 డేస్ లో 90 డేస్ ఖచ్చితంగా 1000 పాయింట్స్ మూవ్మెంట్ ఇచ్చింది. సో ఓపెనింగ్ పాయింట్ అన్నప్పుడు ఓపెనింగ్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది కాబట్టి ఈరోజు గ్రీన్ లైన్ చూడండి, అందుకనే గ్రీన్ లైన్ పెట్టాను. ఓపెనింగ్ దగ్గరే ఆల్మోస్ట్ దగ్గరలో క్లోజ్ అయింది. మోస్ట్ ప్రాబబ్లీ నారో సిపిఆర్. సో ఫస్ట్ హింట్ వచ్చి రేపు ట్రెండింగ్ డే, గురువారం రోజు ట్రెండింగ్ డే వస్తుంది మేడం. సో ఎవరన్నా లాస్ లో ఉండే వాళ్ళందరూ రేపు కానీ జాక్పాట్ ట్రేడ్ కానీ తగిలిందంటే ఈజీగా 10+ ప్రాఫిట్ ఏం చేసే డే అనమాట రేపు. ఓకే, ఫస్ట్ సిమ్టమ్ అయిపోయింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకుందాం. వర్జిన్ సిపిఆర్ ఈరోజు వర్జిన్ సిపిఆర్ ఇది టుమారోది కాబట్టి మనకు తెలియదు సార్, టుమారో ఇది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇది తీసేసి నిఫ్టీ సార్, ఇది సారీ బ్యాంక్ నిఫ్టీ ఎట్లుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ దగ్గరకు వచ్చింది సార్. ఇది కూడా ఆల్మోస్ట్ నారో సిపిఆర్ గానే ఉంది. ఓపెనింగ్ తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఓపెనింగ్ దగ్గరే క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ డే చాలా ట్రెండింగ్ ఉంటుంది సార్. ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి, ఈ ప్రీవియస్ డే లో టు హై పెట్టుకుంటేనే మనకి ఈజీగా 500 పాయింట్స్ వస్తుంది. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి టచ్ అయితే కూడా మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి రేపు. అది గురువారం రోజు మంచి ప్రాఫిట్లు ఉంటాయి. ఇది ఒకటి. సో సెకండ్ పాయింట్ వచ్చి టుమారోస్ తీసేసి ఈ రోజు సిపిఆర్ పెడదాం. సో ఈ రోజు చూడండి సార్, ఇది నిన్న సిపిఆర్ లోకి క్యాండిల్స్ రాలా, నిన్న ఇది మనం మర్చిపోయాం, సిపిఆర్ లోకి క్యాండిల్స్ రాలేదు. సో ఖచ్చితంగా ఈ రోజు ఇది వర్జిన్ సిపిఆర్ అంటారు, వర్జిన్ సిపిఆర్. సో వర్జిన్ సిపిఆర్ ఇది ఎందుకు కిందకి దిగిందా అంటే, ఇది ఎవరికైనా డౌట్ ఉందా సార్? వర్జిన్ సిపిఆర్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది దిగకూడదు సార్, ఈ లైన్ దిగకూడదు. కానీ ఇది ఎందుకు దిగింది ఎవరన్నా చెప్పగలరా? ఎవరన్నా? నిఫ్టీ చూడండి సార్, నిఫ్టీకి నిన్న వర్జిన్ సిపిఆర్. సో నిఫ్టీకి టచ్ కాలేదు కాబట్టి చూసారా, నిఫ్టీ ఇది పర్ఫెక్ట్ గా దీని దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా కిందకి దిగింది. అంతేకాని వర్జిన్ సిపిఆర్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్. ఇది బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే కానీ ఫాలో అయ్యి ఉంటే మునిగిపోతాం మేడం. అందుకనే కంపేర్ చేసేటప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కానీ కాల్ ఆర్డర్ పెట్టిన వాళ్ళందరికీ స్టాప్ లాస్ కొట్టుంటది. కానీ నిఫ్టీని బేస్ చేసుకొని కరెక్ట్ గా రెండిట్లో చూడండి, 2 పడింది కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది సార్. వర్జిన్ సిపిఆర్ అన్నప్పుడు ఇది తగిలిన తర్వాత ఇది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ పాయింట్ కి వెళ్తుంది. వి షేప్ రికవరీ అంటారు సార్. వర్జిన్ సిపిఆర్ అంటే ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడికి వెళ్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 90లో 60% వెళ్తుంది సార్. స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి, అది కాక నిన్నటిదే కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటది. కానీ వెళ్తుందని గ్యారంటీ లేదు, 90%. కాకపోతే ఇది సారీ మేడం, ఇది స్టార్టింగ్ పాయింట్ మేడం. ఇది ఈరోజు ఈ పాయింట్ కి రావడానికి స్టార్టింగ్ పాయింట్ ఈ రోజు ఇది కాబట్టి చూడండి ఆల్మోస్ట్ వచ్చేసింది సార్. నేను ఇది అనుకుంటున్నాను, ఇది మేడం పాయింట్. ఈ పాయింటర్ మీద దగ్గర రావడానికి స్టార్టింగ్ పాయింట్ ఇదిగా, ఇది గ్యాప్ డౌన్ కాబట్టి పోయింది మేడం. గ్యాప్ డౌన్ కాకుండా కానుంటే ఇక్కడ నుంచి ఎడ దాకా వచ్చి ఉంటే ఇక్కడ నుంచి ఎడ దాకా వెళ్ళిపోతుంది. వి షేప్ రికవరీ అన్నారు. ఈ రోజు వి షేప్ రికవరీ ఎందుకు వచ్చి మేడం? వర్జిన్ సిపిఆర్ అన్నప్పుడే వి షేప్ రికవరీ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. వి షేప్ రికవరీ అని నేను ఎక్కడన్నా మార్కెట్ లో అంటున్నానంటే అది ముందు రోజు ఖచ్చితంగా వర్జిన్ సిపిఆర్ ఉంటుంది 90%. వర్జిన్ సిపిఆర్ రోజే వి షేప్ రికవరీ. మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ కాల్ ఆర్డర్ తీసుకోండొచ్చు, ఇక్కడ పుట్ ఆర్డర్కి ఎగ్జిట్ అయిపోయి కాల్ ఆర్డర్ తీసుకొని ఉంటే ఈరోజు ప్రాఫిట్. మనం నిన్న ట్రేడింగ్ లో చూడలేదు. ఇది నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా చూడండి. సో వర్జిన్ ఈ రోజు ఇప్పుడు ఏంది మేడం, ఇప్పుడు ఈ రోజు ఏంది, ఈ రోజు సిపిఆర్ టచ్ అయిందా?
ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ వాల్యూస్ దగ్గర ఈ రోజు సిపిఆర్ టచ్ కాలేదు కాబట్టి ఇది ఏంది, ఇది ఈ రోజు ఇది వర్జిన్ సిపిఆర్. ఇది నెక్స్ట్ 2 to 3 days వర్కౌట్ అవుతుంది సార్. ఇది ఎప్పుడైతే టచ్ అవుతుందో, అక్కడ నుంచి మళ్ళీ ఇది ఎక్కడికి వచ్చి టచ్ అయిందో అక్కడ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇన్వర్టెడ్ వి వస్తుంది, ఇన్వర్టెడ్ వి. సో ఇక్కడ మనం పి ఆర్డర్ మిస్ చేయొద్దండి. ఇది 2 days లోపలే రావాలి, 2 to 3 days లోపలే రావాలి. ఎప్పుడు వచ్చినా అనేది ఇంపార్టెంట్ కాదు, 2 to 3 days లోపల అయితేనే పవర్ఫుల్ అన్నమాట. మీకు 10 days తర్వాత కానీ వచ్చిందంటే ఇదంత పవర్ ఉండదు. నిఫ్టీకి ఈరోజు సిపిఆర్ తగిలిందా? సిపిఆర్ తగల. సో నిఫ్టీ కూడా ఇది వర్జిన్ సిపిఆర్. సో రేపు కానీ ఇది బ్యాంక్ నిఫ్టీ రెండు హైలో కానీ టచ్ కిందకి వచ్చిందంటే పర్ఫెక్ట్ గా మనం పిఆర్ తీసుకోవడానికి ఫస్ట్ సిమ్టమ్. వి షేప్ రికవరీ మేడం, అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ పాయింట్కి వెళ్ళిపోతుంది. క్లియరా సార్? రేపు ప్లాన్ చార్ట్లు నిఫ్టీ లో బ్రేక్ కోసం వచ్చిందేమో సార్. ఓకే ఓకే సార్, ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మేడం? నెక్స్ట్ మనం ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయాలా? ఎక్సెల్ షీట్ ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేసామా సార్ డిస్కషన్ లో? ఎన్ఎస్సి చూడాలి సార్, గుడ్ సైడ్ కాల్ సైడ్ క్రౌడెడ్. ఓకే సార్, ఇది అయిపోయిన తర్వాత ఎన్ఎస్సి చూద్దాం సార్. ఫస్ట్ ఏంటంటే మనం ఈ రోజు చార్ట్ అనలైజ్ చేస్తాం. ఈ రోజు చార్ట్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి వెళ్తాం, ఎన్ఎస్సి డేటాలోకి వెళ్తాం, తర్వాత ఓఐ డేటా వెళ్తాం. 3 సార్. ఇంకోటి ఏంటంటే చార్ట్ లో మనము ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మార్క్ చేసుకోవాలి సార్. ఇంపార్టెంట్ లెవెల్స్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చార్ట్ లో, నిఫ్టీ చార్ట్ లో లెవెల్స్ మార్క్ చేసేటప్పుడు రెండింటిని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంపార్టెంట్ లెవెల్స్, ఈ రోజు రివర్సల్ పాయింట్ ఏంటి సార్? సో బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ పడుతుంది సార్. చూడండి, బ్యాంక్ నిఫ్టీకి ఒక ట్రెండ్ లైన్ పడుతుంది. ఇది పెట్టేసి ఈ రోజు క్లోజింగ్ పాయింట్ కాబట్టి ఫస్ట్ 36,028 క్లోజింగ్ పాయింట్ కి రెడ్ వాల్యూ. ఇక్కడ క్లోజింగ్ వచ్చి 17,038. ఓకే, ఇది క్లోజింగ్ పాయింట్ పెట్టాం. ఓపెనింగ్ పాయింట్ ఇది వచ్చిందంటే రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ట్రెండింగ్ పాయింట్ పడింది. సో 15 minutes టైం ఫ్రేమ్కి వచ్చేయండి. రెండిట్లో 15 minutes టైం ఫ్రేమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ రివర్సల్ పాయింట్ సార్. సో రివర్సల్ పాయింట్ ఇది కాబట్టి ఇది ఒక హెవీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక లైన్ పెట్టుకుందాం. చార్ట్ లో ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకోవాలి సార్. ఎక్కడ సేపు ఎక్కువ ఉంది స్వింగ్ మేడం, చార్ట్ లో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకునేది వచ్చి ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఇది ఎట్లా ఈ లో పాయింట్ మనకి దాంట్లో సిపిఆర్ లో వచ్చేస్తుంది కాబట్టి దీన్ని మార్క్ చేయబల్లా మనం. ఈ ప్రీవియస్ డే లో ఈ లో మార్క్ చేయబడలేదు. రిమైనింగ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎక్కడ ఎక్కువ సేపు ట్రై చేసింది అనే దానికి అయితే ఇక్కడైతే ఏం కనిపించలేదు. మనం మార్క్ జోన్స్ మార్క్ చేసుకోవాలి మేడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని చార్ట్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ జోన్స్ ఏదన్నా కానీ ఉన్నాయా అనేది మార్క్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ జోన్స్ అంటే ఏం లేదు మేడం, కింద స్పైక్ గాని ఉన్నింది అనుకోండి కొద్దిగా, ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ జోన్ అన్నమాట. ఇక్కడ ఇది అసలు మార్క్ చేయట్లే మనం. ఈ హైట్ ఈ లో మార్క్ చేసుకుంటే ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఇది బ్రేక్ కాదనమాట. ఈ హై బ్రేక్, ఈ హైకి స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ మనం పి ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఇట్లా జోన్స్ కూడా మార్క్ చేసుకోవాలి మేడం. అన్ని నేనే కాదు మేడం, మీరు కూడా కొన్ని మీ చార్ట్ లో రెడీ చేసుకుంటా ఉండండి. మీ చార్ట్ లో కూడా మీరు నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి కంపల్సరీ మార్క్ చేసుకోవాలి. ఇదే మీరు వర్క్ ఏంటంటే మీరు 1 day వర్క్ చేయట్లేదంటే ఇవన్నీ మార్క్ చేయట్లే మీరు. ఇంకోటి ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసాం సార్. ఎక్సెల్ షీట్ ఈరోజు డేట్ వచ్చి 27/04. సార్ ఎంత సార్, ఎవరికైనా గుర్తున్నాయా వాల్యూస్? ఎందుకులేండి, నేనే చూసేస్తాను.
ఓకే సార్. నిఫ్టీలో సిపిఆర్ 38 పాయింట్స్. 38 పాయింట్స్ ఈ రోజు 38 పాయింట్స్. 38 పాయింట్స్ సార్. 3 పాయింట్స్ వచ్చింది సార్. 3 పాయింట్స్ నిఫ్టీలో 3 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీలో 45 పాయింట్స్ వచ్చింది సార్. బ్యాంక్ నిఫ్టీలో 45 పాయింట్స్ చూడండి. 45 ఈడైతే 17 పాయింట్స్ కి అయితే ఒకసారి 1000 పాయింట్స్ వచ్చింది. 100 లోపల ఉండేది చూద్దాం. దగ్గరలో 45 కాబట్టి ఒక 30 to 80. అసలు కరెక్ట్ గా 45 ఎప్పుడన్నా ఉంది. ఇక్కడైతే 40కి 600 పాయింట్స్ ఉంది సార్. 629. హై టు లో 629. మేడం హై టు లో అనేది అంటే గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ కాకుండా మేడం, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కాకుండా 629 పాయింట్స్ అనేది. 41 పాయింట్స్ అయితే 967. 59 పాయింట్స్ కి అయితే 312. 33 పాయింట్స్ 754. యావరేజ్ గా ఒక్కసారి అయితే 350 పాయింట్స్ ఒకటి చూపించింది మేడం. రిమైనింగ్ అంతా మనకి 700 800 పాయింట్స్ చూపిస్తా ఉంది. 5 పాయింట్స్ అంటే 700, 76 అంటే 350, 40 పాయింట్స్ అయితే 810, 39 పాయింట్స్ అయితే 810 వచ్చింది. సో యావరేజ్ గా కొద్దిగా మంచి ట్రెండింగ్ మార్కెట్ అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 53 పాయింట్స్ అంటే 800 పాయింట్స్. గురువారం రోజు మనకి 500 పాయింట్స్ ఉన్నా కూడా చాలు, ఎందుకంటే ప్రీమియమ్స్ తక్కువలో ఉంటాయి కాబట్టి. నిఫ్టీ ఎన్ని పాయింట్స్ వచ్చింది సార్? నిఫ్టీ 5 పాయింట్స్ వచ్చింది. 3 పాయింట్స్ కి 300 పాయింట్స్ వచ్చింది. 300 పాయింట్స్ అంటే నిఫ్టీలో భయంకరంగా ట్రెండింగ్. ఇక్కడ ఒకటి 5 పాయింట్స్ ఉంది మేడం. 5 పాయింట్స్ అంటే 200 పాయింట్స్. సో 5 పాయింట్స్ అంటే 200 పాయింట్స్. నిఫ్టీలో కూడా రేపు 200 పాయింట్స్ అంటే కూడా మంచి ట్రెండింగ్. అంటే 10 రూపీస్ ఈజీగా 100 రూపీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 8 అంటే 200 పాయింట్స్ వచ్చింది. 200 పాయింట్స్. సో ఆల్మోస్ట్ మనకి నిఫ్టీలో 200 పాయింట్స్ వెళ్ళేదానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఈజీగా 500 ప్లస్ వెళ్ళేదానికి ఛాన్సెస్. 500 పాయింట్స్ అంటే కూడా చాలు సార్. మనకి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి కానీ 10 రూపీస్ కానీ క్యాచ్ చేసామంటే 10 to 20 రూపీస్ లేదా 50 రూపీస్ లోపల క్యాచ్ చేసామంటే మీకు ఈజీగా 300 to 500 వెళ్తుంది. 300 to 500కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఓఐ చెక్ చేద్దాం సార్. ఓఐ ఒక్క సెకండ్ సార్, ఓపెన్ చేస్తున్నాను. సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్ నాది? లేదు సార్. ఏంటో స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు కనిపిస్తుంది. స్ట్రక్ అయిపోయినట్టు. ఓకే, నిఫ్టీలో సార్, నిఫ్టీలో మన మూవ్మెంట్ వచ్చి 200 పాయింట్స్ సార్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఎక్స్పైరీ రోజు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఏ స్ట్రైక్ ప్రైస్ ఏంది అనేది. మనకేందంటే ఎక్స్పైరీ రోజు 10 రూపీస్ నుంచి 50 100కి వెళ్ళిందంటే జాక్పాట్ రేట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎంత ఉంది సార్? ఎస్జిఎక్స్ నిఫ్టీ
ఒక నిమిషం ఎస్జిఎక్స్ దీన్ని ఓఐ అనలైజ్ చేసే ముందు ఎస్జిఎక్స్ నిఫ్టీ చూడాలి. ఎస్జిఎక్స్ నిఫ్టీ 17,015 లో ఉంది. మన నిఫ్టీ ఎంతలో ఉంది సార్? ఏంది ఎందుకు సార్ ఈ రెండింటిని కంపేర్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఎట్లా సార్ 17,012 ఎస్జిఎక్స్ నిఫ్టీ కనిపిస్తుంది. అంటే మోస్ట్లీ 30 to 40 పాయింట్స్. అంటే సార్ 40 పాయింట్స్ అనేది పెద్ద విషయం కాదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫ్లాట్ గా ఓపెన్ అవుతుంది. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, ట్రెండింగ్ మార్కెట్ అన్నప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ట్రెండింగ్ మార్కెట్ అన్నప్పుడు మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఆ రోజు ట్రెండింగ్ మార్కెట్ అయిందంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ట్రెండింగ్ మార్కెట్ అన్నప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ అయిందంటే 90% ఛాన్సెస్ అన్నమాట. సో 17,050 దగ్గరే ఉంది కాబట్టి హైయెస్ట్ ఓఐ ఎంత ఉంది సార్? ఇక్కడ 1,28,000. సార్ ఇక్కడ చూడండి, మోస్ట్ ప్రాబబ్లీ హైయెస్ట్ ఓఐ అన్నది ఇన్ ద మనీలో ఉండేది చాలా రేర్ అన్నమాట. ఇన్ ద మనీలో ఉండేది చాలా రేర్. ఇన్ ద మనీలో ఉందంటే ఏంది, ఇక్కడ ఇంకా 1,28,000 మెంబర్స్ ఇంకా దీని లోపల సెల్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంది, 17,000 క్రాస్ కాదు అనేసి వాళ్ళు ఇంకా హోప్ తో వెయిట్ చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి ఇంకా ఏంటంటే 1 lakh ఇన్ ద మనీలో ఎక్కువ అమౌంట్ ఎక్కువ ఓఐ ఉండేది నేను చాలా రేర్ కేసెస్ లో చూశాను. ఇక్కడ మనకి 2 types ఆఫ్ సినారియోస్ వస్తాయి. 1 type ఆఫ్ సినారియో ఏంటంటే వీళ్ళు కానీ మంచి పవర్ఫుల్ వాళ్ళు అనుకోండి, మార్నింగ్ గ్యాప్ అప్ గాని అయిందంటే ఇమ్మీడియట్ గా అదే క్యాండిల్ లో కింద పడిపోతుంది. వీళ్ళు మంచి పవర్ఫుల్ అనుకోండి, ఎఫ్ఐఎస్ ఎవరన్నా స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు కానీ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కానీ గ్యాప్ అప్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ 17,000 లెవెల్ అనుకోండి. దీని మీనింగ్ ఏంటి, వీళ్ళు దీనికన్నా పైన ఉంటే ఇప్పుడు వీళ్ళు లాస్ లో హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని లాస్ లో హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది పైకి వెళ్ళిపోయింది అనుకో, వీళ్ళకి ఇంకా లాస్ ఎక్కువ అయిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే గ్యాప్ అప్ ఇది కానీ అయిందంటే ఖచ్చితంగా దీన్ని 17,000 కిందకి తీసుకురానికే చూస్తారు. వీళ్ళకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, 17,000 లో కింద ఉంటేనే వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ సినారియో పిఈ సైడ్ వెళ్ళడానికి మనకి చాలా హోప్. ఎందుకంటే ఈడ హ్యూజ్ డేటా కనిపిస్తుంది. ఇన్ ద మనీలో బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ ద మనీలో ఓఐ ఉండడం అనేది చాలా 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 రేర్ సినారియో. సో వాల్యూమ్ కూడా 26 lakhs ఉన్నారు. సో దీని తర్వాత ఎక్కడుంది, 1,28,000 ఉంది. సార్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ 17,100 కానీ క్రాస్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ పడిందంటే ఇది కంపల్సరీ ఇక్కడ 1 lakh మెంబర్స్, ఇక్కడ 1 lakh మెంబర్స్, 2 lakh మెంబర్స్ కి స్టాప్ లాసులు కొడుతుంది. ఈజీగా 200-300 వెళ్ళిపోతుంది. 17,100 కానీ దాటిందంటే ఈజీగా మనకి 17,200 కానీ 300 కానీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇక్కడ సెల్ చేసిన వాళ్ళందరికీ లాస్ అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఎగ్జిట్ లో రివర్స్ ఆర్డర్లు పెడతారు కాబట్టి 200-300 గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఒకవేళ పైకి వెళ్తే వర్స్ట్ కేసులో 17,100 కానీ క్రాస్ అయిందంటే వీళ్ళకి చూడండి ఇక్కడ మళ్ళీ తక్కువ 1,49,000 ఉన్నారు. సో ఇక్కడ 1,57,000 కూడా ఉన్నారు సార్ దానికంటే. అవును మేడం, కానీ రీసెంట్ గా చూస్తున్నాం. ఇది ఓవరాల్ గా ఇది అదే చెప్పేది మేడం. ఈ మూడింటికి కానీ ఎగ్జిట్ అయ్యారంటే ఇక్కడ దాకా వెళ్ళిందంటే 17,300 అచీవ్ అవడానికి ఈజీగా ఉంటది మనకి. 17,100 కానీ క్రాస్ అయిందంటే విత్ ఇన్ నో టైం 17,300 కూడా చేయొచ్చు. సో కొంతమంది 17,300 కాల్ ఎంతలో ఉంది, 9 rupees లో ఉంది. ఇది ఒక సినారియో మాత్రమే మేడం, ఇది కన్ఫర్మ్ అవుతుందా అని చెప్పలేను. ఒకవేళ అయితే మటుకు 17,100 పైన కానీ క్రాస్ అయితే వీళ్ళందరూ భయంతో ఎగ్జిట్ అయిపోతారు. సో అప్పుడు ఇంకా ఫాస్ట్ గా ఉంటది. సో ఇది ఒక సినారియాలో కాల్ తీసుకోవడానికి ఛాన్సెస్ మనకి. సెకండ్ ఆప్షన్ పుట్ సైడ్ చూస్తే, పుట్ సైడ్ ఎక్కడ ఉన్నారు, మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ 1,28,000 ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎంత ఉన్నారు సార్, 1,85,000 ఉన్నారు. 1,85,000 మెంబర్స్. ఇక్కడ ఏంది, వీళ్ళు ఏంది సెల్ అంటే 1,17,000 పైన ఉంటే వీళ్ళకి ప్రాఫిట్. వీళ్ళకి 1 lakh అంటే వీళ్ళకి ఏంది మార్కెట్ 17,000 పైన ఉంటే ప్రాఫిట్. వీళ్ళకి ఏంది 17,000 పైన ఉంటే లాస్ వీళ్ళకి.
సిమ్టమ్ అర్థమవుతుందా సార్? వీళ్ళకి కానీ ఇప్పుడు వీళ్ళు పవర్ఫుల్లా అన్నది రేపు మనకి ఫస్ట్ క్యాండిల్ లో తెలిసిపోతుంది. ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి 17,000 కానీ కిందకి కానీ దిగిందంటే ఈజీగా మీరు 16,900 పుట్టు తీసుకోవచ్చు. 27 రూపీస్ లో కానీ ఉంటే ఇది ఈజీగా 100, 150 టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన క్యాలిక్యులేషన్ కూడా 200 పాయింట్స్ ఉంది. ఇది కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఎంత సార్? చూడండి ఎక్కడా లేదు అసలు. ఫాల్ అయితే మటుకు 81 అన్నది చాలా తక్కువ, 73 అన్నది తక్కువ. సార్ తక్కువ ఉంది మీనింగ్ అంటే ఏంది? పిఈ సైడ్ లో సెల్లింగ్ చేసే వాళ్ళు ఎవరికి ఎక్కువ హోప్ లేదు. అందరూ కాల్ సైడ్ సెల్ చేసుకున్నారు కానీ పిఈ సైడ్ చూడండి, వాల్యూమ్ చూడండి ఎట్టుందో. ఇక్కడ 1,28,000, 1,49,000, 1,57,000, ఇక్కడ 1 lakh దాటింది. ఇక్కడ ఇది ఒక్కటే 1 lakh. ఇది దాటిన తర్వాత మీకు 88, 81, 65 తగ్గిపోతా ఉంది. 88 తర్వాత 81 తగ్గిపోతా ఉంది. అంటే దీని మీనింగ్ ఏంది? పిఈని సెల్ చేయడానికి ఎక్కువ మందికి ధైర్యం లేదు. సో ఫస్ట్ థింగ్ పిఈ సైడే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్. 17,000 కానీ బ్రేక్ అయిపోయిందంటే హెవీ ఫాల్ ఉంటుంది మేడం. హెవీ ఫాల్ అని కాదు, ఈవెన్ 900కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ. కానీ కాల్ సైడ్ కానీ పరిగెత్తిందంటే వీళ్ళందరికీ స్టాప్ లాసులు కొడతాయి. కాబట్టి కాల్ సైడ్ అయితే మనకి 10 రూపీస్ ది ఒక 100, 200కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. కానీ దీని సైడ్ అయితే మనకి 10 రూపీస్ ది మహా అంటే 50, 60 రూపీస్కి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. పుట్ సైడ్ వెళ్తే ఎక్కువ ప్రాఫిట్స్ రావు మనకి. ఎక్కువ అంటే బ్రేక్ అయితేనే వస్తుంది. సెకండ్ సినారియో అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఎట్లుందో. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్కువ పోయి 1,14,000 ఉంది. ఇది ఎక్కడుంది? 36,000. ఇది అట్ ద మనీ సార్. ఇది అట్ ద మనీలో ఉంది. అంటే వీళ్ళు ఊగులాడుతా ఉన్నారు అనమాట. ఇది కానీ ఇంద మనీకి కానీ వెళ్ళిపోయిందంటే కాల్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ చూడండి 38,000, 49, ఇక్కడ 1,42 హైయెస్ట్ ఉంది సార్. సో 36,500 అన్నది బ్రేక్ కాదు. రేపు 36,500 దగ్గర బ్రేక్ కాదు. సో 36,500 దగ్గర మనం పిఈ ఆర్డర్ తీసుకోవడానికి ఫస్ట్ ఛాన్సెస్ అన్నమాట. తర్వాత పుట్ సైడ్ అయితే ఇక్కడ పుట్ సైడ్ చూడండి, పుట్ సైడ్ మైనస్ లో ఉంది సార్. బాగా చూడండి, ఇంద మనీలో మైనస్ ఉందంటే ఏంది? పిఈని సెల్ చేసిన వాళ్ళంతా ఎగ్జిట్ అయిపోయారు. పిఈని సెల్ చేసిన వాళ్ళంతా లాస్ బుక్ చేసుకున్నారు. ఫస్ట్ సినారియో. సో ఇక్కడ ఎక్కువ ఎంత ఉంది? 1,13,000 ఉంది. 1,13,000 తర్వాత ఎక్కడుంది సార్ ఎక్కువ? చూడండి 1,13,000 తర్వాత 1,13,000 తర్వాత 1 lakh ఎక్కడన్నా ఉందా? 1 lakh అయితే ఎక్కడ కనిపించట్లేదు. 1,13,000 తర్వాత 84, 89, ఇక్కడ 40s ఉంది. సో ఇది లేదు. మోస్ట్ ప్రాబబ్లీ 36,000 కానీ దిగేస్తే అంతా ఇక్కడ పోయే చూడండి. 8,000, 20,000, 6,000. ఇక్కడ చూడండి, ఇక్కడ 89, 29, 33. సో ఆల్మోస్ట్ ఇక్కడ కొంత తక్కువ ఉంది. 14, 15,000 ఉంది సార్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒక్క నిమిషం నీట్ గా చూద్దాం. దీనికి ఎంత ఉంది? 36 ఉంది. ఇక్కడ ఎంత ఉంది సార్? ఎంత ఉంది సార్? 87 ఉంది. ఇక్కడ 36 ఉంది. ఆల్మోస్ట్ ఇది హాఫ్ కన్నా తక్కువే ఉంది. ఇది ఇన్ ద మనీ కాబట్టి 6,000, ఇది 9,000. ఓకే, ఇది ఇంకా పోయే కొద్ది పెరుగుతూ ఉంటారు సార్. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది మనీ కాబట్టి ఇది పెరుగుతూ ఉంటారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది వాల్యూ కూడా తక్కువ ఉంది సార్. ఇది ఒక్కటే 1 lakh. సో 36,000 కానీ మార్నింగ్ కానీ బ్రేక్ అయిపోతే మనం పిఈ ఆర్డర్ ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. టార్గెట్ వస్తే 35,500 సార్. 35,500. మీరు 35,700 అట్టు తీసుకోండి. 700 కానీ 800 కానీ ఇది కానీ మనకి 50 రూపీస్ లోపల తీసుకున్నామంటే టార్గెట్ ఇది కానీ కొట్టిందంటే 300కి వెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఈ 35,800 పిఈని కానీ 50 రూపీస్ లోపల కానీ తీసుకుంటే మీ లాస్ వచ్చి 1,250 రూపాయలు. ఒకవేళ 500 కానీ హిట్ అయితే 300 రూపీస్ టార్గెట్కి వెళ్తుంది. అప్పుడు మీకు 300 రూపీస్ అంటే 7,500 రూపీస్ ప్రాఫిట్. 1,250 రూపీస్ లాస్. టార్గెట్ అయితే 7,500. అదే విధంగా ఒకవేళ రేపు కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 36,500 దగ్గర కానీ వచ్చింది అనుకోండి. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 36,500 దగ్గర కానీ వచ్చిందంటే
మీరు 36,300 కానీ 200 కానీ ఈ రెండు వచ్చి ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి 50 రూపీస్ లోపల ఉంటది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వండి. 300 కి దగ్గర ఉండేదానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. 300 ఇక్కడ నుంచి కానీ 35,500 కానీ టచ్ అయిందంటే ఇక్కడ 50 to 60 రూపీస్ లో కానీ కొన్నారంటే ఇక్కడ కానీ కొన్నారంటే 800 టచ్ అవుతుంది సార్. ఇది 36,300 అయితే 800 రెండు సినారియోస్ ఉన్నాయి ఇక్కడ. 36,500 to 35,500 కానీ వచ్చిందంటే మనకి 50 రూపీస్ ఆర్డర్ 800 to 1,900కి వెళ్తుంది. సో హైయెస్ట్ ప్రాబుల్ ఇక్కడ మీరు 36,300 కానీ 200 కానీ ఈ రెండింటిని రిస్క్ చేయండి. 50 రూపీస్ లోపల లాస్ అయితే 1250. 35,500 కానీ హిట్ అయిందంటే మనకు 800 700 వేసుకున్నా కూడా ఎంత సార్? 700 into 2,500 700 into 2,500. ఓకే సార్, ఆ క్యాలిక్యులేషన్ లో చూసుకోండి. క్లియరా సార్ అందరికి? సార్ వంశీ గారు క్లియర్ అర్థమైందా సార్? ఏం ఉన్నారా? అందరు ఎగ్జిట్ అయిపోయారా సార్? ఎవరు మాట్లాడట్లేదా? సార్ ఓకే సార్, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.